ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల పోచమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో బతుకమ్మ పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకొని టాలెంట్ స్టార్ ఫిల్మ్ మేకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ పాట చిత్రీకరణ జరుగుతుంది. తొలి రోజులో భాగంగా ఆదివారం పోచమ్మ చెరువుకట్ట ఆలయం వద్ద బతుకమ్మ పాట చిత్రీకరణను నృత్యకారుడు, తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపక సభ్యుడు అంతడుపుల నాగరాజు కెమెరా స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. తొలి రోజు పాట చిత్రీకరణలో 9వ వార్డు కౌన్సిలర్ పానగంటి రమాదేవి, హమాలివాడకు చెందిన మహిళలు, యువతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ బతుకమ్మ పాటలో తాను చిన్న పాత్రను పోషిస్తున్నానని తెలిపారు. తెలంగాణలో బతుకమ్మ పాట ఎంతో మమేకమైందని, ప్రకృతి ఒడిలో పూచిన పూలను పూజించే చక్కని సంప్రదాయం ప్రపంచంలో ఎక్కడా లేదని, అది తెలంగాణలోనే ఉందని ఆయన కొనియాడారు. బతుకమ్మ పాటలను భావితరం యువతులకు అర్థమయ్యేలా పాడే విధంగా పాటలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. అనంతరం పాట దర్శకుడు రాజుదయ మాట్లాడుతూ మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో బతుకమ్మ పాటను చిత్రీకరిస్తున్నామని తెలిపారు. అంతడుపుల నాగరాజు పాటలో పాల్గొనడానికి అంగీకరించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. బతుకమ్మ అంటే ఒక సంబరం, పూల సంబరం. తెలంగాణ మాగాణంలో ప్రకృతిచే పూజించే పల్లెల పండుగ బతుకమ్మ పండుగ. బహుశా ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఎక్కడ లేని సంస్కృతి ఈ తెలంగాణ మట్టిలోనే. పూలనే పూజించే ఒక అరుదైన పండుగ. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో బతుకమ్మ ఒక పోరాట రూపమైంది. ప్రజల ఎతల్ని, బతుకుల్ని, వాళ్ళకున్న బాధల్ని చెప్పుకునే ఒక బతుకు చిత్రమైంది. అందుకే బతుకమ్మ బతకాలని, బతుకమ్మ బ్రహ్మాండంగా వర్ధిల్లాలని ప్రజలంతా బతుకమ్మ పండుగ ఘనంగా చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో బతుకమ్మ పాటలు వెనకటి కైగట్టిన పాటలే కాకుండా ఇప్పటి జనరేషన్కి అర్థమయ్యే రీతిలో చాలామంది పాటల్ని చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇదే క్రమంలో టాలెంట్ స్టార్స్ ఫిల్మ్ మేకర్స్ నిర్మాణ సారథ్యంలో, రాజుదయ దర్శకత్వంలో ఇక్కడ మంచిర్యాలకు చెందినటువంటి టీం అంతా కూడా కలిసి ఒక బతుకమ్మ పాటను ఈరోజు మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఒక చిన్న పాత్రలో నటించే అవకాశం నాకు కల్పించి నన్ను ఆహ్వానించినందుకు ఈ నిర్మాణ సారథ్యం వహిస్తున్న వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి పాటలు, ఇలాంటి సంస్కృతి ఇంకా కలకాలం బతకాలి, ఇంకా భావితరాలకు ఉపయోగపడాలని తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకుడిగా ఆశిస్తున్నాను. టాలెంట్ స్టార్స్